రెహనా, రెండు ఆర్గ్యుమెంట్స్లో పస ఉంది, నో డౌట్. బట్ ఏంటంటే అల్టిమేట్గా ఇక్కడ ఇప్పుడు బాధ్యత ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత లోకల్ బాడీస్, వాళ్ళు చేయరు. ఎందుకంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి గ్రామ పంచాయతీల్లో. నేను మీకు సర్పంచ్ కావాలనుకునే వాళ్ళకి, ఎంపీటీసీ జెడ్పీటీసీ కావాలనుకునే వాళ్ళకి నేను సలహా ఇస్తున్నా, మేనిఫెస్టోలో పెట్టుకోమని చెప్తాను. మీరు మేనిఫెస్టోలో పెట్టండి, ఖచ్చితంగా గెలుస్తారు మీరు. నేను కోతుల్ని ఈ ఊరు నుంచి తరిమేస్తాను అని పెట్టండి, మీకు మీకు చాలా రిమార్కబుల్ రిజల్ట్ కనబడుతుంది. మీరు ఫ్రీ వీస్ ఇస్తున్నారు కదా, దానికంటే ఎందుకంటే సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కోతుల్ని తరిమేస్తాను, స్ట్రీట్ డాగ్స్ సంబంధించి స్టెరిలైజేషన్ చేసి వాటి జనాభా పెరగకుండా చేస్తాను, స్ట్రీట్ డాగ్స్ సంబంధించి కూడా ఇవి పెట్టండి, ఖచ్చితంగా గ్రామాల్లో మీకు ఓట్లు పడతాయో లేదో చూడండి. అందుకని నేను సలహా ఇస్తున్నానని చెప్తున్నా. బికాస్ నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని, దీనికి సంబంధించిన బాధితులకు సంబంధించిన వెర్షన్ విన్నవాడిని. కొంచెం అర్బన్ ఏరియాస్లో కొంచెం చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ఏంటంటే డాగ్ లవర్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏంది ఎన్విరాన్మెంట్, మనిషి వేరే ఆక్రమిస్తున్నాడు, భూమి అంతా కూడా మనిషి డామినేట్ చేస్తున్నాడు, కాంక్రీట్ జంగల్, నేచర్. అదే మీకు రూరల్ ఏరియాస్లో ఉండదు కదా అవగాహన. అందుకని మీరు సర్పంచ్ కావాలంటే ఈ హామీ ఇవ్వండి. కోతుల బెడద తెలంగాణలో ఎస్పెషల్లీ వస్తున్నాయి. కోతులని మొత్తం తీసుకొచ్చే నా సొంత ఖర్చులతో లేదా మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ ఖర్చులతో మొత్తం నేను వాటిని మన ఊర్లో ఉండకుండా చేస్తానని మీరు హామీ ఇవ్వండి, ఖచ్చితంగా గెలుస్తారు. రెండవది స్ట్రే డాగ్స్, ప్రతి ఊర్లో కూడా సమస్య ఉంది, ఇంకా పట్టణాల్లో ఎక్కువ ఉంది. దీనికి కూడా హామీ ఇవ్వండి, ఖచ్చితంగా హామీ ఇచ్చినా చాలు. ఎందుకంటే ఇటువంటి హామీలు ఇవ్వరు మళ్ళీ లోకల్ బాడీస్లో. నేను రోడ్ వేస్తా, కాలు వేస్తా, వీటన్నిటికంటే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఈ రెండింటితోటి, కోతులతోటి, స్ట్రీట్ డాగ్స్ తోటి. అందుకని మనం సుప్రీంకోర్టు కూడా అంత షెల్టర్ హోమ్స్ కు తరలించాలన్న ఆగ్రహమైన అంత ఆర్డర్ ఎందుకు ఇచ్చిందంటే, మీరు పబ్లిక్ రియాక్షన్ చూడండి. వీలుంటే మన పోల్ కూడా పెట్టొచ్చు మన వాళ్ళు, ఈ స్ట్రీట్ డాగ్స్ ను ఉంచాలా లేదా అని పోల్ పెడితే కనుక మనకు తెలుస్తుంది. కాకపోతే ఎలైట్ సెక్షన్ లో లేకపోతే కొంచెం చదువుకున్న వాళ్ళు ఏంటంటే మనిషి మాత్రమే అరువుడా, మిగతా వాళ్ళు భూమి మీద బతకరాదా, ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, అన్ని జంతువుల్ని మనం ఈక్వల్ గా మాత్రం ట్రీట్ చేయట్లేదు. అది మాత్రం నేను చెప్తాను, అన్ని జంతువుల్ని ఈక్వల్ గా ట్రీట్ చేయట్లేదు. చేస్తే అన్ని జంతువుల్ని ఈక్వల్ గా ట్రీట్ చేయాలి, లేకపోతే చేయవద్దన్నది నా ఒపీనియన్. రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన తర్వాత అనిపించింది, ఈ నాన్ వెజ్ తింటున్నారు కదా, మరి ఈయన మిగతా జంతువులను ఎందుకు చేయట్లేదు, ఓన్లీ డాగ్, ఎందుకంటే ఆయన పెంచుకుంటారు డాగ్, అందుకని ప్రేమ. పిల్లులు, కుక్కలు వీటిని పెంచుకునే వాళ్ళకి ప్రేమ ఉంటుంది, పెంచుకోలేని జంతువుల మీద ఉండదు. కాకపోతే ఒకటి సృష్టిలో ఏంటంటే, ఇదివరకు ఈ మనిషి ఆదిమానం ఉన్నప్పుడు లేకపోతే ఈ నాగరికత లేనప్పుడు ఒకళ్ళని చంపి ఇంకోళ్ళు తినేవాళ్ళు. ఇప్పటికీ అంతే కదా. పులి బతకాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా పులికి మీరేం శాకాహార జంతువులు మాత్రమే పెట్టాలి. శాకాహార జంతువులు మాత్రమే పులి తింటుంది, తెలుసు కదా. వెజిటేరియన్ తినే జంతువులు మాత్రమే పులి తింటుంది, వేరే వాటిని తినదు. మనిషిని చంపినా సరే రక్తం చూసి వెళ్ళిపోతుంది తప్ప ఓన్లీ శాకాహార జంతువులు మాత్రమే పులి తింటుంది. శాకాహార జంతువు ఎవరు? డీర్. సో ఒకదాంతో ఒకటి సంబంధం. మళ్ళీ జింకలు వేరే వాటి తినడం, అట్లా ఎకాలజీ అంతా కూడా ఒకటి. ఏమంటారు, పురాణాల్లో కూడా కథ ఉంది, సర్పయాగం. మొత్తం సర్పాలన్నిటిని చంపేస్తే దానివల్ల ఎలుకలు, ఎందుకంటే ఎలుకలు తింటాయి, ఎలుకలు వేరే కప్పలు బల్లీలు తింటాయి. ఈ విధంగా ఒకదానికొకటి సంబంధం ఉంది. సో ఇదంతా కూడా ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు. ఒకటి మాత్రం కాంక్రీట్ జంగల్ అయింది, మనుషులు అడవుల్ని ఆక్రమించేశారు. డాగ్స్, స్ట్రీట్ డాగ్స్ కూడా ఇంతకుముందు ప్లేస్ ఉండేదేమో, అది మనం ఆక్యుపై చేసాం. కాబట్టి సరే, ఇప్పుడు ఆక్యుపై చేసేసాం, మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళలేం కదా. వెనక్కి వెళ్ళలేం. సో ఇక్కడ మరి ప్రయారిటీ ఎవరికంటే, కుక్కలకా మనుషులకా అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ మనుషులకే ప్రయారిటీ. కానీ యానిమల్ లవర్స్ అది చెప్పారు కదా. ఎస్, ఆబ్వియస్లీ మనిషి స్వార్థం కదా, మనిషి స్వార్థం. అంటే ఇప్పుడు యానిమల్ కి విచక్షణ ఉంటుందంటారా? మీరు ఎంత పెంచుకున్నా దాన్ని, మీరు ఇంట్లో డే 1 నుంచి పెంచినా కూడా అది కరిచి చనిపోయిన సందర్భాలు నేను చూసాను.
సో ఉండదు కదా ఆబ్వియస్లీ. అంటే కొద్దిమంది అట్లా భావన ఏంటంటే మనిషి కంటే డాగే లాయల్ అవ్వనే అవ్వదు, అది పాసిబులే కాదు. డాగ్ సంబంధించే ఇంకా నమ్మకస్తురాలు, మనకు అత్యంత నమ్మకంగా ఉండేది మనుషుల కంటే కూడా, లేకపోతే రక్త సంబంధం కంటే కూడా నమ్మకంగా ఉండేది డాగ్స్ అని కొద్దిమంది భావించే వాళ్ళు ఉన్నారు. బట్ అది సిచ్యువేషన్స్ నేను చూసాను. మరి డే వన్ బేబీ నుంచి పెంచిన కుక్క చనిపోయి అదే కరిచి చనిపోయిన వ్యక్తి ఉన్నారు. సో అంటే యానిమల్ కి ఉండదు ఆబ్వియస్లీ, మీరు ఏం చేసినా మనిషిలో అయితే ఆలోచించలేదు. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనిషి డాగ్స్ విషయంలో మరి ఎక్సెప్షన్ ఏదో చాలా మంది మాకు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, డాగ్ చనిపోతే ఏడ్చిన వాళ్ళు కూడా చూశాను చాలా. అసలు ఇప్పుడు మనం చాలా మంది ఇళ్లలో నేను చూశాను, వాళ్ళు చాలా మంది పొలిటీషియన్స్ ఇండ్లు నేను చూశాను. వాళ్ళు అవును మనిషిలాగే ఒక బాబు అని చెప్తారు దాన్ని, ఈవెన్ మనం కుక్క అని కూడా అనకూడదు. అన్న మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళు చూస్తారు, దాన్ని ఆ విధంగా ట్రీట్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో. బట్ నా ఉద్దేశం ఏంటంటే మీరు అన్నది ఇప్పుడు సఫర్ అవుతుంది మాత్రం ఒకటి, ఎలైట్ క్లాస్ లో సపోర్ట్ ఉంది, కానీ సఫర్ అవుతుంది ఎలైట్ క్లాస్ కాదు. అదే సపోర్ట్ వరకు కాదు కదా, వాళ్ళు కూడా ఏమైనా ముందుకు రావాలి. ఫర్ సపోజ్ ఏమైనా చేయడానికి, ఇప్పుడు స్టెరిలైజేషన్ చేయాలంటున్నారు, ఎలైట్ ఫ్యామిలీస్ వచ్చి అందులో భాగం తీసుకుంటే కొంతవరకు అవుతున్నారు. బ్లూ క్రాస్ వాళ్ళు అవుతున్నారు, కొంత మున్సిపాలిటీస్ తో అగ్రిమెంట్ చేసి. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ఇదంతా కూడా లోకల్ బాడీస్ తీసుకువెళ్ళొద్దు అని చెప్తే యాక్సెప్ట్ చేయలేని సిచువేషన్. దీని ఏదో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వచ్చి దీన్ని బ్లేమ్ నరేంద్ర మోడీ లేదా రేవంత్ రెడ్డి దీన్ని బ్లేమ్ చేయలేరు. చేయాల్సింది లోకల్ బాడీస్, మీ కార్పొరేటర్, మీ వార్డు మెంబర్, మీ మున్సిపల్ కౌన్సిలర్, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. మీ గ్రామ పంచాయతీ సర్పంచ్, మీ మున్సిపల్ చైర్మన్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని నిలదీయాలి. ఈ డాగ్ మెనస్ అయినా అదైనా బర్త్ కంట్రోల్ చేయించండి అని చెప్పి, ఇదైనా మస్కిటో అయినా సరే. వాళ్ళు చేయలేకపోతే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో యానిమల్ లవర్స్ లేకపోతే బ్లూ క్రాసెస్, వాళ్ళు వచ్చి తీసుకెళ్లి వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలనేది ఇప్పుడు విక్టిమ్స్ వాదన. అది కూడా మనం వినాలి కదా విక్టిమ్స్, ఎందుకంటే నేను చెప్తాను, ఎందుకంటే అది మన ఆ పెయిన్ మనకు తెలియదు కదా. చనిపోయినా కదా, సర్వైవ్ అయినా సరే ఆ పెయినే కదా. కుక్కలు దాడి చేసి సర్వైవ్ అయినా బతికినా సరే అది కూడా పెయినే కదా. ఎందుకంటే 5 ఇంజక్షన్లు ఇవ్వాలి. చిన్న పిల్లాడికి 5 సంవత్సరాల పిల్లాడికి ఇంతకుముందు బొడ్డు చుట్టూ 7 ఇంజక్షన్లు అనేవాళ్ళు. ఇప్పుడు అది తప్పింది. ఇంకా ఇప్పుడు కూడా నాకు తెలిసి 1 వీక్ లోపల 5 ఇంజక్షన్స్ ఇవ్వాలి. అది బాధనే, సర్వైవ్ అయిన పేరెంట్స్ కి బాధనే ఒక విధంగా. అందుకని దీనిలో ఏమంటారు, ఎవరైనా అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళ పిల్లలు వాళ్ళెవరు కూడా బయటకు వచ్చి ఫేస్ చేయరు. వాళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, వాళ్ళ పిల్లలు ఆడుకున్నా దాని లోపలే ఆడుకుంటారు, బయట ఆడుకోరు. బలవుతుంది వాచ్మెన్ పిల్లలో, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు, లేకపోతే ఏదైనా సామాను ఏదో దాని గురించి బయటకు వెళ్ళిన వాళ్ళు, కిరాణా సామాను కొనుక్కునేందుకో అదో ఇదో. సరే ఇప్పుడంటే ఇవి వచ్చాయి, స్విగ్గీలు, జొమాటోలు ఇవన్నీ వచ్చాయి. కానీ మెయిన్ గా సిటీలో చాలా మంది ఇప్పటి కూడా బలవుతారు. రాత్రిపూట వెళ్లాలంటే కొన్ని కాలనీస్ కి ఫుడ్ లేకపోతే కుక్కలకి అవి అట్లనే బిహేవ్ చేస్తాయని వందన గారు కూడా చెప్పారు. సో దానికి సొల్యూషన్ మనం చూపించాల్సిందే. ఎయిదర్ వాళ్ళని తీసుకువెళ్ళాలి కుక్కలకి, లేకపోతే ఆహారం ప్రొవైడ్ చేయాలి. ఆహారం ప్రొవైడ్ చేసే టైం సిచ్యువేషన్ ఎవరికి లేదు. ఆహారం ప్రొవైడ్ చేస్తే కూడా తిడుతున్నారు కొంతమంది. మీకు తోటి ఫ్లాట్ మీరు అక్కడ అలవాటు చేస్తే అది ఇక్కడనే ఉంటుంది. ఈవెన్ పావురాలు కూడా ఫుడ్ పెట్టద్దని చెప్తున్నారు. ఆ పావురాలు ఫుడ్ పెడితే ఆబ్వియస్లీ అక్కడే ఉండిపోతాయి. అవును, లంగ్స్ లో ఇన్ఫెక్షన్స్, ఆస్తమా వస్తుంది డెఫినెట్ గా. అంటే అక్కడ లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి. అది కొంచెం మనుషులకి జీవనానికి ఇబ్బంది. లంగ్స్ చాలా ఇన్ఫెక్ట్ అవుతుంది. అటువంటి ఫుడ్ పెట్టకూడదు, వేరే ఫుడ్ మనం పెట్టాలని అది కూడా చెప్తారు. అట్లా అని పావురాలు బతకొద్దని కాదు. సేమ్ ఇక్కడ కూడా అంతే, డాగ్స్ నిజంగానే ఫుడ్ లేకనే అరుస్తాయి, ఫుడ్, వాటర్. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే సుప్రీంకోర్టు అందుకనే షెల్టర్ హోమ్స్ తరలించండి, అక్కడ ఫుడ్ పెట్టండి, వాటర్ పెట్టండి. ఈవెన్ మనం కర్ణాటకలో బెంగళూరులో కూడా ఒక్కో డాగ్కి 200 రూపాయల చొప్పున బడ్జెట్ ఏదో కేటాయిస్తే చాలా విమర్శలు వచ్చాయి. మీరు మనుషులకి సరిగ్గా ఇవ్వట్లేదు డాగ్స్. బట్ ప్రకృతిలో వాటిని కూడా ఒక భాగం చూడాలి. మనిషిదే ఈ భూమి, జంతుజాలం కాదు. బట్ మనం ఏంటంటే సఫరర్ ప్లేస్ లో ఉంటే మనకు తెలుస్తుంది. విక్టిమ్ ప్లేస్ లో మీరు అన్నట్టు ఏంటంటే విక్టిమ్ ప్లేస్ లో ఉంటే మనకు ఆ బాధ తెలుస్తుంది. ఫుడ్ పెడుతున్న వాళ్ళని తిడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు.
మీరు అక్కడ పెట్టడం అలవాటు చేస్తే కనుక అది ఇక్కడనే ఉంటుంది, ఎక్కడికి పోదు, ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది కాబట్టి, లేకపోతే వెళ్ళిపోతాయని చెప్పి. అయితే జనరల్గా ఇప్పుడు ఏంటంటే మున్సిపాలిటీ నార్మ్ ఏంటంటే యానిమల్ బర్త్ కంట్రోల్ చేసినా మళ్ళీ తీసుకొచ్చి అది ఎక్కడుందో అదే వీధిలో వదులుతారు. సో ఆ విధంగా ఉంది. ఇక కోతులు అయితే తెలంగాణ ఊర్లో అయితే ఒక ఊరి కోతిని ఇంకో ఊర్లో వదిలిపెట్టేసి వస్తారు, వాళ్ళు గొడవ చేస్తారు. ఓకే 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 భరత్. సో సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ రిజర్వ్ చేసింది, ఓకే చూద్దాం ఏం జడ్జిమెంట్ ఇస్తుందో. మొన్న అయితే ఖచ్చితంగా దీన్ని ఏమంటారు షెల్టర్ హోమ్స్ చేయాలని చెప్పింది, మళ్ళీ వాళ్ళు ఆర్డర్స్ రిజర్వ్ చేశారు. దాని మీద చాలా వ్యతిరేకత వచ్చింది మొన్నటి తీర్పు మీద. ఓకే చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే ఎస్ డిఎన్ఏలో ఇప్పుడు